హై గైస్, వెల్కమ్ టు పైథాన్ సిరీస్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఈ ఛానల్ వచ్చేసి కంప్లీట్గా ప్రోగ్రామింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి అయితే పైథాన్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పైథాన్ ట్యూటోరియల్ని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు 0 నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ పైథాన్ సిరీస్ని అయితే ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మనం ఈ వీడియోలో మనం క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. లైక్ ఇది ఎలా ఉంటుందంటే ఒక డిజైన్ టైప్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్గా మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం ఒక బిల్డింగ్. సో ఫస్ట్ ఆ బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఒక ప్లాన్ అనేది గీస్తాం. ఓకేనా. సో ఆ ప్లాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే క్లాస్ అని అంటాం అనమాట. ఓకేనా. సో ఆ ప్లాన్ గీసిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో అదే ప్లాన్ యూజ్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం, అండ్ అదే ప్లాన్ యూజ్ చేసి అండ్ ఇంకొక బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇట్లా మనం ఎన్ని బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే వీటిని అన్నిటిని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఓకేనా. క్లాస్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్లాన్ అనమాట. సో ఆ ప్లాన్ని యూజ్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేసేదాన్ని అంటే రెడీ చేసే ప్రొడక్ట్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. సో అంటే ఇప్పుడు సపోజ్గా మనం ఏదైనా ఒక మొబైల్ని రెడీ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, మొబైల్కి ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేస్తారు అనమాట. అంటే ఒక ప్లాన్. ఓకేనా, ఒక డిజైన్. సో ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశాక ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని ఒక మొబైల్ని తీసుకొస్తారు. ఓకేనా. సో ఒకటే మొబైల్ అయితే ఉండదు కదా. ఇప్పుడు సపోజ్గా ఒక రెడ్మీ నోట్ 10 మొబైల్ ఉందనుకుందాం. సో రెడ్మీ నోట్ 10 ఫస్ట్ డిజైన్ చేయకముందుకి వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ అనేది గీస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఒక పీస్ని తీసుకొస్తారు అనమాట, ఒక మొబైల్ పీస్ని. సో దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అంటాం. సో అట్లా మనం ఒకటే మొబైల్ కాదు కదా, చాలా మొబైల్స్ ఉంటాయి కాబట్టి సో అదే ప్లాన్ యూజ్ చేసేసి రెడ్మీ నోట్ 10 అనే నేమ్ తోటి చాలా మొబైల్స్ని తీసుకొస్తారు అనమాట. అంటే చాలా మొబైల్స్ని డిజైన్ చేస్తారు. ఆ బ్లూ ప్రింట్ నుంచి వచ్చే మొబైల్స్ అన్నిటి మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్గా ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. సో దాని యొక్క బ్లూ ప్రింట్ ఉంది. అదే బ్లూ ప్రింట్ యూస్ చేసి ఒక 3 బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసినట్టయితే సో ఆ 3 బిల్డింగ్స్ మనం ఏమంటామంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఇప్పుడు కోడింగ్లోకి వచ్చేసరికి క్లాస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ ప్రాపర్టీస్నే మనం వేరియబుల్స్ అని అంటాం, అండ్ మెథడ్స్ని మనం ఏమంటామంటే ఫంక్షన్స్ అంటాం. సో ఫంక్షన్స్ మెథడ్స్ రెండు ఒకటే, అండ్ అలాగే యాట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ ఈ రెండు ఒకటే అనమాట. సో క్లాస్ అంటే ఏంటిది, కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్, ఫంక్షన్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం రియల్ టైం ప్రాక్టికల్గా చూద్దాం. సో మనం ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి అంటే క్లాస్ అని చెప్పేసి అయితే కీవర్డ్ యూస్ చేస్తాం. క్లాస్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మనం క్లాస్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి జస్ట్ హోమ్ అని ఇస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ కాలన్ పెట్టేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ క్లాస్లో నేను జస్ట్ నార్మల్గా ఒక ఏ అనే వేరియబుల్ తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చేసి సో ఇప్పుడు ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే దానికి ఏం లేదు, సింపుల్గా మనం బయటకు వచ్చేసి క్లాస్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ మీరు ఆబ్జెక్ట్కి ఏదో ఒక నేమ్ పెట్టాలి. నేను జస్ట్ సింపుల్గా ఓబీజే అని పెడుతున్నాను. ఓకేనా. సో ఓబీజే ఈక్వల్ టు ఇక్కడ మన క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏంటిది, హోమ్. ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చేసి పారాంథసిస్ ఇవ్వండి. ఇచ్చేసి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. సో అంటే మనకి ఇది ఒక క్లాస్ అనమాట. సో ఈ క్లాస్కి మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే సో ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేస్తాం. సో అదే ఎలా అంటే ఇప్పుడు నేను సపోజ్గా ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఏదైతే ఉందో దీన్ని యాక్సెస్ చేసేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి సో ఆబ్జెక్ట్ కింద ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసి ఇందులో వచ్చేసి ఓబీజే డాట్ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇక్కడ ఇచ్చేయండి, ఏ. ఓబీజే డాట్ ఏ ఇచ్చేసి ఇప్పుడు రన్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి 100 అని చెప్పేసి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. అంటే సో ఈ క్లాస్కి మనం ఏం చేసాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం ఈ వేరియబుల్ని యాక్సెస్ చేసామన్నమాట. సో ఇది జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసాం, బట్ ఈ క్లాస్లోనే మనం మెథడ్స్ రాసుకోవచ్చు. మెథడ్స్ అన్న ఫంక్షన్స్ అన్న ఒకటే అనమాట. సో ఫంక్షన్స్ రాసేసుకొని సో ఆ ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేసి ఇక్కడ నుంచి వాటిని యాక్సెస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ తెలుసు, మనం ప్రీవియస్గా ఫంక్షన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేయాలి అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. సో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనం డిఫ్ అని చెప్పి కీవర్డ్ వాడతాం అనమాట. సో ఫంక్షన్ అన్న మెథడ్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను జస్ట్ టెస్ట్ అని ఇస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ బ్రాకెట్లో వచ్చేసి సెల్ఫ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ సెల్ఫ్ అనే వర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి.
సో ఇది పైథాన్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ అనేది ఇవ్వకపోతే మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ లాంటిది అనుకోండి. ఇది సెల్ఫ్ అనే కాదు, ఇక్కడ వేరే ఏమైనా ఇవ్వచ్చు, బట్ డిఫాల్ట్గా అందరు సెల్ఫ్ అనేది తీసుకుంటారు. సో ఎక్కువగా సెల్ఫ్ అనే వర్డ్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసి కాలం పెట్టి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇట్లా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు సపోజ్గా ఇక్కడ ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. దానికోసం ప్రింట్, సో ఇక్కడ సపోజ్గా దీన్నే ప్రింట్ చేద్దాం మనం. A = 100 అని ఉంది కదా. సో దీన్ని ఒకసారి మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా ఇక్కడ వచ్చేసి self.a అని ఇవ్వండి. ఓకేనా. సో ఇలా ప్రింట్ బ్రాకెట్లో self.a అని ఇచ్చిన తర్వాత, సో ఇక్కడ మనం ఇంతకుముందు ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఇలా దీన్ని యాక్సెస్ చేసాం కదా. సో ఇది మనం రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేసి ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. మనం రన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏమి ప్రింట్ అవ్వాలి, ఎంప్టీగా వచ్చింది. సో ఎంప్టీగా ఎందుకు వచ్చింది? మనం ఫంక్షన్ని కానీ మెథడ్ని కానీ మనం ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం కాల్ చేయాలి. కాల్ చేస్తేనే మనకు అది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేసి పెట్టామంటే, సో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే దాన్ని మనం కాల్ చేయాలి. కాల్ చేస్తేనే మనకు అది ప్రింట్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ మనం ఏం చేసాం, దీన్ని ఒక ఫంక్షన్లోనే కదా మనం రాసింది ప్రింట్ అని చెప్పేసి. సో అప్పుడు ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి కదా. సో కాల్ చేస్తే మనకు అది ప్రింట్ అవుతుంది. సో కాల్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మనం ఈ విధంగా క్రియేట్ చేసి ఉంచాలన్నమాట. సో క్రియేట్ చేసిన తర్వాత కిందకి వచ్చేసి సింపుల్గా obj డాట్ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇవ్వాలి, టెస్ట్ అని చెప్పేసి. సో ఇచ్చేసి బ్రాకెట్స్ పారాంథసిస్ ఇవ్వండి. ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి 100 అని చెప్పేసి ప్రింట్ అవడం జరిగింది. సో ఇట్లా మనం ఈ క్లాస్లో ఏంటంటే ఫంక్షన్స్ని, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మొబైల్ని రెడీ చేయాలి అంటే మొబైల్ నేమ్తో మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. సో ఆ క్లాస్లో ఏంటంటే ఆ మొబైల్ వేరియంట్స్కి సంబంధించిన ఫంక్షన్స్ని మనం రాస్తాం అనమాట. అంటే మెథడ్స్ని రాసేసి సో వాటిని 1 by 1 కింద కాల్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని ప్రింట్ చేయాలి అంటే మనకి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తేనే మనకి ఇక్కడ అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇందులో మీరు ఇంకొక మెథడ్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. సో అదేంటంటే కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇదొక ఫంక్షన్ లాంటిదే. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం కాల్ చేస్తేనే మనకి ఇది ప్రింట్ అవుతుంది. బట్ మనకి కన్స్ట్రక్టర్ అనే ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే మెథడ్, మనకి అది డైరెక్ట్గా దాన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అది ఎలా చూద్దాం. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి కూడా మనం డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. డెఫ్ __ init ఇనిట్ మళ్ళీ __ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ పారాంథసిస్ తీసుకొని ఇందులో సెల్ఫ్ అని ఇవ్వండి. సెల్ఫ్ అని ఇచ్చేసి ఇక్కడ కాలమ్ పెట్టండి. కాలమ్ పెట్టేసి ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి, సో నేను ఏదో ఒకటి రాస్తున్నాను, నథింగ్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను, జస్ట్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, బట్ మనం ఇక్కడ ఏం కాల్ చేయట్లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి నథింగ్ అని ప్రింట్ అయింది. మనకి ఈ ఇనిట్ అనేది కూడా ఒక ఫంక్షనే, బట్ ఏంటంటే మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో టెస్ట్ అనే ఫంక్షన్, సో దీన్ని మనం కాల్ చేస్తేనే మనకు అది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ డెఫ్ యూస్ చేసి మనం క్రియేట్ చేసిన ఇనిట్ అని ఏదైతే ఫంక్షన్ ఉందో దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్ ఏంటంటే మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని. ఇది ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఇనిట్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇనిషియలైజ్ చేసేసి మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ చేసేసేది. బట్ మనం దీన్ని ఇక్కడ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది గైస్, ఈ విధంగా మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. అండ్ అలాగే మీకు కన్స్ట్రక్టర్ అనే ఫంక్షన్ గురించి కూడా మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీకు క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను గైస్. సో మీరైతే ప్రాక్టీస్ చేయండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ గుర్తుంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, బట్ ఏంటంటే మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ తీసుకోండి, ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోండి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా అర్థమవుతాయి అనమాట ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తే, సో అక్కడి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.